అబ్బా మూడింది మళ్ళీ నాకు ఈరోజు ఈయన చేతిలో పడతాయి. వెళ్ళి తినేసిపోయి పడుకో. సరే నాన్న, ఈరోజు ఏమనలేదంటే రేపు కూడా ఏమండు అయి సినిమాకి వెళ్ళొచ్చు. ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ బతికిపోయినాడు వీడు. ఏమండి చెప్పు. ఈరోజు వాడిని ఏమన్నా అనుకో, వాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతా. బాము ఇది వెళ్ళిన వెళ్తుంది. సరే ఈరోజుకి ఏమనలే. తొందరగా పడుకొని తొందరగా లేచి రేపు రెడీ మూవీకి వెళ్ళాలో. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? మమ్మీ కాఫీ అయినా పోస్ట్ పోయిన పెట్ట కూడా కావాలా? టైం 9 అయింది, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదంటున్నా మీరు. నేను ఆఫీస్కి వెళ్ళాలని గుర్తుంది కానీ తమ తొందరగా లేచి కాలేజీకి వెళ్ళి చదువుకోవాలనేసి మాత్రం గుర్తుకులేదు కదా. అవును కదా, మర్చిపోయా. మూవీకి తొందరగా వెళ్ళాలి, టైం అయిపోతుంది. సరే ఎప్పటికైనా రెడీ అయ్యి తొందరగా కాలేజీకి వెళ్ళు. సినిమాకి టైం అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి. ఏరా ఇంకా కాలేజీకి వెళ్ళలేదా? అవునన్నా తొందరగా వెళ్ళాలి, లేదంటే ముందు కూర్చోవాల్సి వస్తుంది. స్క్రీన్ సరిగ్గా కనపడదు. స్క్రీన్ ఏంటి, ముందు కూర్చోవడం ఏంటి? దీని అమ్మ బతుకు ఆత్రం ఆగదు. అదేనన్నా వెనకలు కూర్చుంటే బోర్డు సరిగా కనపడలేదు కదా అనేసి నేను ముందే బాగా చదివేవాడిని. ముందు కూర్చుంటే వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది కదా అనేసి. నువ్వు ఎంత బాగా చదువుతావు నాకు తెలుసులేరా, నువ్వు నీ కథలు. రే ఎక్కడుండారా, రండి తొందరగా, మూవీకి టైం అయిపోతుంది. టైం అయిపోయేదేంట్రా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అది నాన్న వాళ్ళకి మ్యాథ్స్లో డౌట్లు ఉన్నాయంట, అందుకే తొందరగా రమ్మన్నా కాలేజ్కి క్లారిఫై చేయడం కోసం. అవునా, నీకు అంత బాగా మ్యాథ్స్ వస్తుందా? అయితే మ్యాథ్స్ స్పెల్లింగ్ చెప్పరా. మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ అడిగితే మనం చెప్పలేం కానీ మ్యాథ్స్ స్పెల్లింగ్ అది మనకు బాగా తెలుసు. అయితే చెప్పరా. వాట్ డాడ్, యువర్ అండర్ మిస్టేకింగ్ మే. అది అండర్ మిస్టేకింగ్, అండర్ మిస్గివింగ్ కాదురా, అండర్ ఎస్టిమేటింగ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డాడ్, యువర్ అండర్ మిస్టేకింగ్ మీ కదా. నీకు కావాల్సింది మ్యాథ్స్ స్పెల్లింగ్ కదా. స్పెల్లింగ్ అది స్పెల్లింగ్ రా. వీణ్ణంట డౌట్లు అడుగుతారంట, ఏదో ఒకటి ఏడ్చో. ఎంఏఎస్ఎస్ మ్యాథ్స్, ఎంఏఎస్ఎస్ మ్యాథ్స్. చూసావు డాడ్ ఎంత ఈజీనో, ఓన్లీ 4 letters డాడ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొన్ననే కదా మాస్ రిలీజ్ అయింది, సబ్ టైటిల్లో చూస్తా. అది చాలా చిన్న విషయం డాడ్ నాకు. నీ అబ్బా ఎంఏఎస్ఎస్ కాదురా, ఎంఏటిహెచ్ఎస్. ఎలా రా ఇలా? ఓహో ఇప్పుడు ఇలా కూడా మార్చారా. సరే డాడ్ నేను సినిమాకి వెళ్ళి వస్తా. చిత్తు కాలేజీకి వెళ్ళి వస్తా. మా బాయ్. అబ్బా ఈ రోజు కూడా షికారు కొట్టడానికి వెళ్ళాడు. నిన్నంటే నీ వల్ల బతికిపోయాడు కానీ ఈ రోజు వచ్చాడు ఇంకో బడిత పూజే. పుస్తకాలు ఇంట్లో పెట్టి వాటిని చదువుకోమని చెప్పి ఆయన ఒప్పుకుంటా వెళ్ళాడు. రాని చెప్తా. సినిమాకి రండ్రా అంటే ఎవరు రాకుండా హ్యాండ్ ఇచ్చారు. నేను ఒక్కరిని వెళ్ళానా? రాని చెప్తా సంగతి. ఈరోజు అయిపోయాడు నా చేతిలో.